నమస్కారం. సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకం పనితీరును రానున్న కాలంలో పూర్తి స్థాయికి విస్తరిస్తామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె సుబ్బారావు తెలియజేశారు. తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట గ్రామం వద్ద గల మాధవరం సిపిడబ్ల్యూ స్కీమ్ను శనివారం ఆయన పరిశీలించారు. ఈ పథకం పుట్టుపూర్వోత్తరాలను అడిగి తెలుసుకున్నారు. వాస్తవానికి మండలంలో 22 గ్రామాలకు రక్షిత మంచినీరు సరఫరా చేయాలని 2014-2019 మధ్య కాలంలో దీనిని ప్రవేశపెట్టారు. అయితే ప్రస్తుతం 16 గ్రామాలకు మాత్రమే పరిమితమైంది. దీంతో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఈ స్కీమును పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ సీఈఓ కంట్రోల్లో ఇది పనిచేస్తుంది. ఎమ్మెల్యే సూచనతో ఆయన స్వయంగా వచ్చి ఆరా తీశారు. భవిష్యత్తులో ఉద్దేశించిన గ్రామాలన్నింటికీ దీని ద్వారా మంచినీరు సరఫరా చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ముప్పిడి సూర్యకుమారి, ఆరుగోలం శ్రీనివాస్, ఎం సంసేను, డిఎల్పిఓ సిహెచ్ బాలాజీ వెంకటరమణ, ఆర్డబ్ల్యూఎస్ డిఈఈ కె సోమేశ్వరరావు, ఎంపీడీఓ మల్లాది విశ్వనాథ్, గ్రామీణ నీటి సరఫరా ఏఈ రాజా శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మోడ్రన్ రూఫ్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకువచ్చి నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. ప్రతి విద్యార్థి కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం 2025కు శ్రీకారం చుట్టిందని చెప్పారు. అమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటువంటి ఆలోచనలు చేస్తున్న సందర్భాన్ని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. గడిచిన 5 సంవత్సరాల కాలంలో మీడియం విషయంలో కానీ, సౌకర్యాల విషయంలో కానీ, కళాశాలల్ని పాఠశాలల్ని అభివృద్ధి చేయాలనేటువంటి అంశంలో కానీ అభివృద్ధికి తూట్లు పొడిచినటువంటి ప్రభుత్వాన్ని మనం చూసాం. రకరకాల తప్పుడు జీవోలతోటి 3వ క్లాసు నుంచే హై స్కూల్ అన్నారు. 3వ క్లాసులో ఉన్నటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ హై స్కూల్కి వెళ్ళాలంటే పక్క ఊర్లకు వెళ్ళాలి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటువంటి పిల్లలకి ఆర్థిక స్తోమత పెద్దగా ఉండదు కనుక పక్క ఊర్లకు వెళ్ళాలంటే వారికి వాహనం సౌకర్యం ఉండదు కనుక చాలా మంది స్కూళ్లు మానేసిన సందర్భం చూసాం. అదేవిధంగా ఆంగ్ల మాధ్యమం మాత్రమే ఉండాలి, ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలనేటువంటి మాటతోటి జీవో తీసుకురావటం వల్ల చదువుకునేటువంటి పిల్లలకి ఇబ్బంది కలిగింది. అప్పటి వరకు తెలుగు మీడియంలో బోధన చేసేటువంటి అధ్యాపకులకు కూడా ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయడం అనేది కొంత ఇబ్బందికరంగా మారింది. దీనివల్ల కూడా డ్రాప్ అవుట్ శాతం చాలా పెరిగిపోయింది. అటువంటి నేపథ్యాన్ని చూసాం. అయితే ఇవాళ సంకల్ప్ 2025 అనేటువంటి మాటతోటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాలకి ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, ఆర్డీఓ కె రాణి సుస్మిత, జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావులు పాల్గొన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న మేధస్సును, సృజనాత్మకతను విజ్ఞాన ప్రదర్శనలు పదును పెడతాయని, పోటీతత్వంతో ఇలాంటి సైన్స్ ఫేర్లలో విద్యార్థులు భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాలలో 87 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో ఏర్పాటు చేసిన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను శనివారం కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ఇటువంటి ప్రదర్శనలు కనీసం 3 రోజుల పాటు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గణితం, కంప్యూటర్ సైన్స్ వంటి వివిధ అంశాలపై విద్యార్థులు ప్రదర్శించిన వాటిని పరిశీలించి వారి ఆలోచనలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రపంచంలోని అంధులందరికీ లూయిస్ బ్రెయిలీ అక్షర జ్ఞానాన్ని ప్రసాదించి భావ ప్రకటన, భావ వ్యక్తీకరణకు అవకాశం కల్పించారని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి కె మాధవి అన్నారు. అమలాపురం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో శనివారం నిర్వహించిన బ్రెయిలీ 216వ జన్మదిన వేడుకలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
లూయిస్ ప్రమాదవశాత్తు చిన్నతనంలోనే చూపు కోల్పోయాడన్నారు. ఆ చిన్నారిలో ఉన్న అద్భుత ప్రతిభను గమనించిన తండ్రి చెక్కపై మేకులను అక్షరాల రూపంలో బిగించి వాటిని తాకడం ద్వారా లూయిస్ బ్రెయిలీకి అక్షర జ్ఞానం కలిగించారన్నారు. బ్రెయిలీ లిపిని అభివృద్ధి చేసే ఎంతో మంది అందులను విద్యావేత్తలుగా, శాస్త్రవేత్తలుగా, చిత్రకారులుగా అనేక రంగాల్లో అగ్రభాగాన నిలిచేటట్లు చేసిన లూయిస్ బ్రెయిలీ అందుల అక్షర ప్రదాతగా ఎన్నటికీ వెలుగొందుతూనే ఉంటుందన్నారు. అనంతరం ప్రభుత్వం ముద్రించిన బ్రెయిలీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అందులకు 3 చక్రాల సైకిళ్లు, జెడ్పీటీసీ సభ్యులు మోటూరు వెంకటేశ్వరరావు సమకూర్చిన దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వివిఎస్ లక్ష్మణరావులు పాల్గొన్నారు. విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసినప్పుడే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ తెలిపారు. పి గన్నవరంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు బట్టి విధానానికి స్వస్తి పలికి విశ్లేషణాత్మకంగా విద్యాబోధన అభ్యసించాలని సూచించారు. శాస్త్రవేత్తలంతా ఒకప్పటి విద్యార్థులేనని అన్నారు. వారికి ఎదురైన అనుభవాలతో కొత్త కొత్త ఆవిష్కరణలు చేయడం ద్వారా ప్రపంచానికి కొత్త వెలుగులు సృష్టించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఇళ్ల వెంకటేశ్వరరావు, కుడిపూడి సూర్యనారాయణరావు, అంబేద్కర్ కోనసీమ జిల్లా డిఆర్ఓ కె మాధవి, డిఈఓ సలీం భాషా, ఆర్డీఓ పి శ్రీకర్, జిల్లా సైన్స్ అధికారి జీవీఎస్ సుబ్రహ్మణ్యం, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, ఎస్ఎస్ఏ సెక్టోరియల్ అధికారులు డివిఎస్ సుబ్రహ్మణ్యం, డి రమేష్ బాబు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డివిఎస్ ప్రసాద్, ఎంపీడీఓ కెవి ప్రసాద్, తహసీల్దార్ పి శ్రీపల్లవి, డిఎస్ఓ ఏ ఉదయభాస్కర్, ఎంఈఓలు కోన హెలీనా చింత, వీరభద్రానందంలో పాల్గొన్నారు. అంతకు ముందుగా వీరంతా జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లోగో ఆవిష్కరించి జాతీయ జిల్లా సైన్స్ కాంగ్రెస్ పాఠశాల పథకాలను ఆవిష్కరించారు. ఈ ప్రదర్శనలో సైన్స్ చిత్రమాలికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ రకాల రంగులు, ముగ్గులతో రూపొందించిన చిత్రాలు ఆహుతులను, విద్యార్థులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. సేవ్ వాటర్, పర్యావరణ పరిరక్షణ, సేవ్ గర్ల్స్, మూత్రపిండాలు, గుండె రక్త ప్రసరణ, టెలిస్కోప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల్లో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీసి వారిలో ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి పరిజ్ఞానాన్ని మనందరికీ తెలియజేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సైన్స్ ఫెయిర్ ఉపయోగపడుతుంది. కాబట్టి దాని ద్వారా పిల్లల యొక్క ప్రతిభను కనబరిచి వారి యొక్క ప్రతిభను మొత్తం అంటే ఈ జిల్లాలోనే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అందరికి కూడా తెలియజేయాలనేది ఈ సైన్స్ ఫెయిర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతిభ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళ యొక్క చేసినటువంటి సైంటిఫిక్ అప్రోచ్ ఏదైతే ఉన్నదో దాని ద్వారా తెలుస్తుంది. కాబట్టి దాన్ని ఇంకా మనం ప్రోత్సహించి ఈ దేశానికి భావితరాలకు ఉపయోగపడే రీతిగా వారి యొక్క ప్రతిభను మనం గుర్తించాలని ఈ సైన్స్ ఫెయిర్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీంట్లో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ జిల్లాధికారి గారికి మరియు ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులకు సైన్స్ టీచర్స్కి ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దూర ప్రాంత విద్యార్థుల చదువును దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వం ప్రవేశపెట్టిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శనివారం రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే సత్యానందరావు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాథూర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ఇంటర్ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఆరోగ్యకరమైన భోజనం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీబీ మాజీ చైర్మన్ కేవి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల రాంబాబు, చిలువూరి సతీష్ రాజు, వెలగల శ్రీనివాసరెడ్డి, పెచ్చెట్టి చిన్నారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాలేజీని అభివృద్ధి పదంలో నడిపించండి అని చెప్పేసి మాకు వెన్నుముకల వెంటుండి మరి కళాశాల. ఏలూరు జిల్లా వార్తలు. కూటమి ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందని, దీనిలో భాగంగా ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టడం జరిగిందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ తెలిపారు. ఏలూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ జిల్లాలో 19 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయని, వీటిలో 3,860 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. ఏ ఒక్క పేద విద్యార్థి విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. అలాగే పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. విద్యార్థులు వివిధ కాంపిటేటివ్ పరీక్షలకు హాజరయ్యేందుకు గాను మెటీరియల్స్ ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. ఎంతో సంతోషకరమైన దినం. ఎందుకంటే గతంలో మనం 10th క్లాస్ వరకే మిడ్ డే మీల్స్ పెట్టడం జరిగింది. కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 10th క్లాస్ వాళ్ళకే కాకుండా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీ వాళ్ళకి కూడా పెట్టాలనే ఉద్దేశం తేవడం చాలా అది మంచి ఉద్దేశం. దానికి మన గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు పిల్లలందరూ కూడా మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకోసం కష్టపడి పనిచేస్తూ మిమ్మల్ని చదివిస్తున్నారు. దానికి కారణంగా మీరు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయిలకు వెళ్ళాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, రోడ్డు రవాణా సంస్థ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని ఉంగుటూరు శాసనసభ్యులు పి ధర్మరాజు శనివారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా అర్చకులు పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం బంగారు వాకిలి గుండా ఆలయంలోకి వెళ్లి గర్భాలయంలో కొలువైన శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అర్చకుల నుండి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఇదిలా ఉండగా గజ అశ్వ సేవల నడుమ చినవెంకన్నకు జరిగిన గ్రామోత్సవం భక్తులను అలరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుద్యోగ యువతకు ఉపాధిని కల్పించేందుకు కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం పాలకొల్లు నియోజకవర్గంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. విద్యార్థుల విజ్ఞానాన్ని పెంచేందుకు దోహదపడుతున్న విద్యా వైజ్ఞానిక సదస్సులు వీరవాసరంలో పేర్కొన్న భీమవరం ఎమ్మెల్యే పులపర్తి. తణుకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా ఆరంభించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి. పర్యావరణానికి నష్టం తెస్తున్న గోవధ కర్మాగారాన్ని తణుకు మండలం తేతల నుంచి తరలించాలి డిమాండ్ చేసిన రాష్ట్ర మాజీ మంత్రి కారుమూరి. ప్రభుత్వ స్థలాలను అన్యాక్రాంతం కాకుండా చూడాలి పెంటపాడులో సర్పంచులకు, ఎంపీటీసీలకు సూచించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. గ్రామాల్లో జీవించే వారికే రైతు కష్టం తెలుస్తుంది తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెంలో చెప్పిన మార్టేరు పరిశోధనా కేంద్రం అడిషనల్ డైరెక్టర్ సహదేవరెడ్డి. చదువుకు పేదరికం అడ్డు కాదు నిడదవోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివరించిన రాష్ట్ర మంత్రి కందుల. విద్యార్థుల సృజనాత్మక శక్తిని పెంచనున్న విజ్ఞాన ప్రదర్శనలు రాజమండ్రిలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి.
అందులకు పునర్జీవనాన్ని అందించిన లూయిస్ బ్రెయిలీ. అమలాపురం జయంతి సభలో పేర్కొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జి రెవెన్యూ అధికారి మాధవి. పి గన్నవరంలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యనారాయణ. అందరూ చదువుకునేందుకే మధ్యాహ్న భోజన పథకం ఏర్పాటు. రావులపాలెంలో చెప్పిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. భోజన పథకాన్ని ఉపయోగించుకుని ఉన్నత విద్యావంతులుగా ఎదగాలి. ఏలూరు ఇంటర్మీడియట్ విద్యార్థులకు హితవు పలికిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.